కరీంనగర్ ప్రజలను బండి సంజయ్ మోసం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. 2019లో మంజూరైన జాతీయ రహదారికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర అంటూ డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. 7 ఏళ్లు ఎంపీగా పనిచేసిన బండి సంజయ్ చేసిందేమీ లేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బండి సంజయ్ కాంగ్రెస్ సర్కారును ఎందుకు ప్రశ్నించడం లేదంటూ మండిపడ్డారు. ప్రధానంగా ఈరోజు మరి జాతీయ రహదారులు ప్రత్యేక కొత్తగా మంజూరైనట్టుగా ఇవాళ పేపర్లో అంటే కేంద్రం క్యాబినెట్ ఆమోదం పొందిందని నేను ఉదయం పేపర్లో చూసిన 2 జాతీయ రహదారులకు పచ్చజెండాని ఈరోజు చూడడం జరిగింది. ఇది మరి గతంలో 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదేవిధంగా కరీంనగర్ ఎంపీగా ఆనాడు వినోద్ కుమార్ గారు కృషి ఫలితంగా NH 563 563 NH వారి కృషి ఫలితంగా ఆనాడు జగిత్యాల టు వరంగల్ వరకు కోదాడ వరకు రోడ్డు మంజూరైంది. పెద్ది చిత్రానికి పశ్చిమ గోదావరి జిల్లా